థ్యాంక్స్ లాట్. ఇక్కడికి వచ్చి మంచి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ లాట్. సో సోలో బాయ్ అన్న మూవీ లిరికల్ సాంగ్ టీ సిరీస్లో రిలీజ్ అయింది. రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. రీల్ కాంటెస్ట్లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం హుక్ స్టెప్ కొంచెం లైక్ చూసి రేపు సందీప్ మాస్టర్ ట్యూటోరియల్ పెడతాడు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అండ్ నా ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఒక రీల్ చేసి పెట్టిన. సో ఆ కైండ్ ఆఫ్ రీల్ ఎవరైనా చేసి మా పేజ్ని ట్యాగ్ చేస్తే మీకు లైక్ 1 month టైం ఉంది. సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 monthలో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం. సో మీ రీల్స్ అన్నీ సోలో బాయ్ సోలో బాయ్ గౌతమ్ కృష్ణ ఆటా సందీప్ అని చెప్పేసి. సో మీరు ఎనీ ట్యాగ్ అంటే అప్పుడప్పుడు కొన్ని ట్యాగ్స్ మిస్ అవ్వచ్చు కానీ సోలో బాయ్ అన్న ట్యాగ్ మిస్ అవ్వకండి. సో ఆ ట్యాగ్స్ పెట్టిన వాళ్ళన్ని రీల్స్ మేము చూస్తాము, వాటిలోంచి ఫిల్టర్ చేసి సో బెస్ట్ రీల్స్కి లైక్ టాప్ 10 రీల్స్ అంటే అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ వేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. టాప్ 10 రీల్స్ తీసుకుందామని చెప్పి మేము అనుకున్నాం. ఫస్ట్ ప్రైజ్ ఈజ్ 30,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ ఈజ్ 20,000 రూపీస్, థర్డ్ ప్రైజ్ ఈజ్ 10,000 రూపీస్, ఫోర్త్ ప్రైజ్ నుంచి 10th వరకు వచ్చిన రీల్స్ అన్నిటికీ మర్చెండైజ్ ఇస్తాం. సో బ్యూటిఫుల్ మర్చెండైజ్ ఉంటుంది. మా టీం స్వయంగా మేము వాళ్ళని కలిసి ఒక ఈవెంట్ లాగా పెట్టి వాళ్ళని లైక్ విన్నర్స్ని అనౌన్స్ చేసి వాళ్ళకి అందరు మీడియా ముందే మేము క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ యువర్ రీల్స్. అండ్ సాంగ్ దగ్గరికి వచ్చేస్తే సందీప్ మాస్టర్ నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడే ఒకటి చెప్పిండు, అంటే లైక్ నీ బాడీలో మంచి రిథమ్ ఉంది, నీకు మంచి ఎనర్జీ ఉంది, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేదు కాబట్టి సో నువ్వు సరిగ్గా డాన్స్ చేయలేకపోతున్నావు, దాన్ని కరెక్ట్ డైరెక్షన్ ఒకటి యాడ్ అవుతే ఖచ్చితంగా యూ విల్ బీ ఏ గుడ్ డాన్సర్ అని చెప్పి నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేసేవాడు అనమాట సందీప్ మాస్టర్. సో ఈ షోస్కి వెళ్ళినప్పుడు వాటికి అక్కడ స్పాంటేనియస్గా నేను అప్పుడప్పుడు చేయకుండా చాలా ట్రాల్ అయిందనమాట. నాలో ఉన్న ఆ యాంగిల్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టిన సందీప్ మాస్టర్కి థ్యాంక్స్ లాట్. 100% అంటే 50% క్రెడిట్ వీళ్ళకి అట్లా కాదు, 100% క్రెడిట్ సందీప్ మాస్టర్ టీమ్కే, ఆ డాన్స్కి మాత్రం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ లాట్. అండ్ సీను సందీప్ అన్న అసిస్టెంట్, ఆయన నాతో అప్పుడప్పుడు సందీప్ అన్న బిజీ ఉండి ప్రాక్టీస్కి రాలేకపోయినా సీను ప్రతిరోజు నాకు కాల్ చేసి అన్న వస్తున్నారా అని చెప్పి లైక్ ప్రతిరోజు నన్ను పిలిపించి ప్రాక్టీస్ చేయించేవాడు. సో థ్యాంక్ యూ సీను. సందీప్ అన్న అండ్ సీను నన్ను చాలా బాగా మౌల్డ్ చేసిండ్రు. ఎందుకంటే డాన్స్ అంటే జస్ట్ ఏదో ఎగరడం కాదు, చిన్న చిన్న పోస్చర్స్ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ని కూడా వదలకుండా చాలా పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి మాకు షూట్ ఎక్కువ టైం పట్టలేదు, జస్ట్ 2.5 daysలో షూట్ చేసేసినాం. సో 2.5 nights నైట్ కాల్ షీట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో 2.5 nightsలో కంప్లీట్ చేసేసినాం, మ్యాక్సిమం 2 takes 3 takes మ్యాక్స్ అట్లా. సో ప్రాక్టీస్కే మంచి టైం పెట్టుకున్నాం. సో థ్యాంక్ యూ అన్న. అండ్ మా టీంకి వచ్చేసి లైక్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్కి థ్యాంక్స్ లాట్. సో ఆనంద్ చక్రపాణి గారు, సూర్య బ్రో, అనిత మ్యామ్ అండ్ శ్వేతకి లైక్ తెలుగులో ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ ఫిల్మ్. ఎందుకంటే లైక్ తెలుగులో తను ఒక 1-2 films చేసింది, కానీ ఇది ఒక లీప్ అహెడ్ తనని తీసుకెళ్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. షీఈ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో ఐ హోప్ షీ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో అండ్ ఆర్కే మామా సార్, ఆయన లైక్ ఒక సతీష్ అన్నకి లైక్ బ్రదర్ ఫిగర్ లాంటి వాళ్ళు. మాకు జస్ట్ పిలవంగానే వెంటనే వచ్చేసి అసలు లైక్ ఆయన చెప్పడం అయితే అసలు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పినా కూడా వద్దు నాకొద్దు, నువ్వేందు నాకు ఇచ్చేదని చెప్పి సో సతీష్ అన్నతో గొడవ పెట్టుకున్నాడు అనమాట, లైక్ నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇస్తావు అది అని చెప్పేసి. సో అంత వెరీ లవింగ్ టీమ్ అనమాట. సో తొందరలో మీ ముందుకి ఇంకా టీజర్ గ్లిమ్స్ అవన్నీ తీసుకురాబోతున్నాం. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్, ఇట్స్ అ న్యూ టీమ్. అండ్ సాంగ్ వచ్చేసి ఇదైతే మంచి రచ్చ సాంగ్ బాయ్స్కి గర్ల్స్కి. సో సోలో బాయ్స్ అంటే ఓన్లీ సింగిల్ ఉన్నోళ్ళు కాదు, అందరు ప్రతి ఒక్కళ్ళు కపుల్స్ అయినా ఎవరైనా కూడా ఈ బీట్కి వైబ్ కావచ్చు. అండ్ డూ రీల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ నేను చాలా రోజుల నుంచి ఒక చిన్న విషయం గురించి నేను చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే అది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ అండ్ నెగిటివ్ మీమ్స్ గురించి చాలా ఈ మధ్య, అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ, అంటే నా మీద చేసిన ట్రోలింగ్ దాని గురించి కాదు, నార్మల్ ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్లో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. 90 to 95% అట్లా ట్రాలింగ్ చేసే బ్యాచ్ నెగిటివ్, అంటే ఓకే మీమ్ పేజెస్ పెట్టుకొని చేసే వాళ్ళకి అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓకే అనుకోవచ్చు. కానీ కొంచెం మంది ఏం చేస్తున్నారంటే లైక్ సోషల్ మీడియాలో ఏం చేయాలో అర్థం కాక అందరి దగ్గర ఫోన్లు ఉండేసరికి సో అమ్మాయిలకి చాలా నెగిటివ్ కమెంట్స్ పెట్టడం, లేకపోతే ఏ పోస్ట్ అప్లోడ్ చేసినా, అంటే నిజంగా ఒక నార్మల్ క్యాజువల్ పోస్ట్ అప్లోడ్ చేసిన దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టడము. సో అట్లా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ అన్నది బాగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉండేసరికి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బాయ్స్. సో అండ్ టీనేజ్ బాయ్స్,
అంటే 25 ఏళ్ళ కంటే చిన్నగా ఉండి సో ఎక్కువ టీనేజ్ బాయ్స్ వాళ్ళు అది చేస్తున్నారు. నేను ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేసిన. సో ఆల్ బాయ్స్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఏంటంటే నీకు ఒక 25 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ కాకపోతే, నువ్వు డబ్బులు సంపాదించకపోతే, సో నువ్వు డిప్రెషన్లో ఉన్నావా, నీకు బాధలు ఉన్నాయా, లేకుంటే అసలు నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవడు పట్టించుకోడు మచ్చా. కాన్సన్ట్రేట్ చేయండి రా, మీ కెరియర్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి రా, అమ్మా నాన్నల్ని ప్రౌడ్ చేయడానికి కాన్సన్ట్రేషన్ పెట్టండి రా, నెగిటివిటీ మీద ఎందుకు. మీ ఫ్రెండ్కి చెప్తున్నా అంతే. సో దీంట్లో ఏదో పెద్ద యాటిట్యూడ్తో చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నా. యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.